రోహిత్ అన్న న్యూజిలాండ్తోని వన్డే సిరీస్కి మన ఓడిఐ స్క్వాడ్ రిలీజ్ అయింది. చూసినావా? చూసిన తమ్ముడు, మంచిగానే ఉన్నది. ఏమైంది? ఏమా ఓడిఐ ఉన్నదన్న. మొన్నటిదాకా సౌత్ ఆఫ్రికా సిరీస్కి కెప్టెన్ ఉన్న నేను ఇప్పుడు కనీసం వైస్ కెప్టెన్ కూడా కాదు. మళ్ళా గిల్లే కెప్టెను, శ్రేయాస్ అయ్యరే వైస్ కెప్టెను. మరి నీకంటే ముందు వాళ్ళే కదా తమ్ముడు కెప్టెన్ వైస్ కెప్టెన్లు. వాళ్ళిద్దరు అవైలబుల్గా లేరంటే నువ్వే కెప్టెన్వి. ఇక అది అయినట్టే, నేను మళ్ళీ కెప్టెన్ అయినట్టే. అరే కెప్టెన్ కాకుంటే ఏంది రాహుల్, మన టీంలో నువ్వే మెయిన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్వి, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్వి. మా తర్వాత కెప్టెన్సీది ఏమున్నది, టీంలో ప్లేస్ ముఖ్యం. అది కూడా కరెక్టే కోహ్లీ అన్న. టీ20లకెళ్ళి తీసేసినట్టే ఎక్కడ వన్డేలకెళ్ళి కూడా తీసేస్తారో అని భయపడ్డా. బై గాడ్స్ గ్రేస్ స్క్వాడ్లకు వచ్చిన 3 మ్యాచ్లలో కనీసం 2 సెంచరీలన్నా కొట్టాలే తమ్ముడు. కొట్టకపోతే కష్టమే. ఓ దిక్కు రుతురాజ్ గైక్వాడ్ని డ్రాప్ చేసిళ్ళు, ఇంకో దిక్కు పాడికల్లు విజయ్ హజారే ట్రోఫీలో ఆడిన ప్రతి మ్యాచ్లో సెంచరీ చంపుతాడు. నువ్వు ఏమాత్రం తేడాగా ఆడినా కానీ నీ ప్లేస్లో వాళ్ళిద్దరిట్లా లెవెల్ వాళ్ళు వచ్చడు గ్యారంటీ. 37-38 సంవత్సరాలు వచ్చినా కానీ మీ ఇద్దరు ప్లేస్లోకి ఎటువంటి డోకా లేదు. కానీ కెప్టెన్ని నేనే ఉన్నానో అన్నట్టు అయింది పరిస్థితి. ఎనీవే, న్యూజిలాండ్తో సిరీస్ క్లిక్ అయితే అదే హ్యాపీ. జీజీ అన్న, మొన్న సౌత్ ఆఫ్రికాతోని సిరీస్ మంచిగానే ఆడినా కదా, సెంచరీ కూడా కొట్టి గెలిపించిన. అలాంటిది నన్ను డ్రాప్ చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. న్యూ ఇయర్కి శుభారంభం అవుతుంది అనుకున్నా, మళ్ళా గదే ఆరంభం అయింది. గైక్వాడ్ తమ్ముడు, ఖచ్చితంగా నీకు కూడా ఛాన్స్ వస్తుంది. ఎందుకు బాధపడతాను? 2026లో 6 ఉన్నది. ఈ ఇయర్ కూడా నీకు గలిచి రాదు. వచ్చే సంవత్సరం 2027 అలా 7 ఉన్నది. మొత్తం నీదే. అంతే అంటావా గౌతీ బై? తలా ఫర్ ఏ రీజన్. విజయ్ హజారే ట్రోఫీలా ఆడిన 5 మ్యాచ్లల్లా 4 ఇట్లల్లా సెంచరీలు కొట్టిన. అయినా కానీ నన్ను వన్డే స్క్వాడ్లకు సెలెక్ట్ చేయలే. వాట్ ఈస్ ద రీజన్? అరే తమ్ముడు, రీజన్ ఏమున్నది తమ్ముడు? ఎవరి ప్లేస్లో తీసుకోవాలి నువ్వే చెప్పు. ఎవరి ప్లేస్లో ఏమున్నది జీజీ బై? గా పంత్ ఎట్లయినా బెంచ్ మీదనే కూర్చుంటాడు. గా పంత్ ప్లేస్లో తీసుకుంటే నేను సెట్ కాకపోతున్నా? డబ్బున శ్రేయాస్ అయ్యర్ అన్న ఎట్లయినా సబ్జెక్ట్ టు ఫిట్నెస్ కాబట్టి ఏమన్నా ప్రాబ్లం వస్తే రంగంలోకి దిగి దుమ్ము లేపుతుండే. పాడికల్ బ్రో, స్క్వాడ్లో ఉంటానా అంటే ఉన్నట్టు ఉంటానా గంతే. నాకే ఛాన్స్ దొరకలేదు. నా ప్లేస్లోకి వచ్చి నువ్వేం చేస్తావు? అసలే టీ20లలో నన్ను ఎప్పుడో మర్చిపోయిల్లు. ఇక నువ్వు ఈ వన్డేలలో కూడా నాకు ఎసరు పెడితే ఓన్లీ టెస్ట్లే ఆడుకోవాల్సి వస్తుంది. ఆడుకో అన్నా, ఓన్లీ టెస్ట్లే ఆడుకో. ఎవరి కోసం? ఇన్ని రన్స్ కొట్టినా నాకు ఛాన్స్ ఇవ్వకుండా నీకిస్తే నేనేం చేయాలి? కనీసంగా నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్లోనైనా నన్ను తీసుకుంటూ అయిపోయేది కదా. ఏంది పాడికల్ బ్రో, అటు ఇటు తిరిగి నా మీదకి వచ్చినావు? అయినా నేను టీంలోకి వచ్చింది హార్దిక్ పాండ్యా అన్నకి రెస్ట్ ఇచ్చిల్లు కాబట్టి ఆయన ప్లేస్లో ఆల్రౌండర్గా వచ్చిన. నాకు నీకేమన్నా సంబంధం ఉన్నదా? నువ్వు ఓన్లీ బ్యాటింగే చేస్తావు, నేను బ్యాటింగ్ బౌలింగ్ 2 చేస్తా. కరెక్ట్ పాడికలు. మన నితీష్ వచ్చింది పాండ్యా ప్లేస్లా, ఆయనకు నీకేం సంబంధం చెప్పు? ఆయన ఆట ఆయన ఆడుకొని. అయినా గంభీరన్న, మొన్ననే కదా విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీ చంపిన. పాపం ఒక పిల్లగాడేవలో ఎత్తే 1 ఓవర్లో 34 రన్స్ చంపిన. న్యూజిలాండ్ సిరీస్లో తీసుకోవాల్సింది కదా, ఎందుకు రెస్ట్ ఇచ్చిల్లు? పాండ్యా, మనం టీ20 వరల్డ్ కప్ మళ్ళీ గెలవాలంటే అది సగం నీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు ఈ న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ఆడి అలా ఏదో ఒకటి ఇంజురీ చేసుకొని మళ్ళీ టీ20 వరల్డ్ కప్ ఆడకపోతే మనకు పెద్ద బొక్క పడుతుంది. అందుకే నీకు రెస్ట్ ఇచ్చి నితీష్ కుమార్ రెడ్డిని ఆడిస్తాను. కావాలంటే అప్పుడు టీంలోకి వచ్చి బ్రేక్ చేయడానికి నేను రెడీ. అయ్యర్ తమ్ముడు, నువ్వు గిట్లనే ఇంజురీతో ఇంకో 2-3 సిరీస్లు దూరం అయినావు అనుకో, తర్వాత నువ్వు కనబడకుండానే పోతావు. అసలే కొత్తగా వచ్చే పిల్లగాళ్ళందరూ మంచి పొంగు మీద ఉన్నారు. ఏమాత్రం ఛాన్స్ దొరికినా మళ్ళీ వాళ్ళని డ్రాప్ చేయాలంటే భయపడే విధంగా ఆడతారు. చూసుకో మరి. ఏం చేద్దామన్నా, ఈ ఇంజురీలు నా చేతులున్నాయా? ఐపీఎల్ మొత్తం మంచిగానే ఆడతానా, కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ వచ్చేటప్పటికే ఇంజురీలు అవుతాయి. ఎనీవే, ఈ 3 మ్యాచ్ల వన్డే సిరీస్ చక్కగా ఆడితే అదే హ్యాపీ. జడేజా అన్న, నిన్న కూడా డొమెస్టిక్ క్రికెట్లో సెంచరీ చంపిన, బౌలింగ్లో పుల్లలు తీసిన. అయినా కానీ నీ వల్ల మళ్ళీ డ్రాప్ కావాల్సి వచ్చింది. ఇంకెన్ని రోజులు అన్నా నీతో నాకు ఈ కాంపిటీషను? నేను రిటైర్ అయ్యేంత వరకు తమ్ముడు. అదే ఎప్పుడైతావు అంటానా, వన్డే వరల్డ్ కప్ గెలిచినాక. ఇంకెప్పుడు? భగవాన్ అచ్చాకరేగాతో సాధు బిచ్చాకరేగా, తరతరాలుగా యుగాలుగా నీ నియంతృత్వ పాలనకి నేను బలవుకుంటూ వస్తానా? నీకు నాకు ఒకటే స్కిల్ సెట్ ఉండు. నేను చేసిన తప్ప ఇప్పటికి నేను ఆడిన మ్యాచ్లకి డబుల్ మ్యాచ్లు ఆడుండాల్సింది. ఇన్ని రోజులు కనీసం స్క్వాడ్లనన్నా పెట్టిల్లు, ఇప్పుడు అది కూడా చేయలే, డైరెక్ట్గా డ్రాప్ చేసిల్లు. బాధపడక్తి తమ్ముడు, డ్రాప్ చేసిల్లు అనుకోకు, రెస్ట్ ఇచ్చిల్లు అనుకో. అదే అనుకోవాలి. ఇక మరి ఏం చేద్దాం? ఏ మియా 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 బాయ్, మియా 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 బాయ్, అపన్కు బోల్తే మియా బాయ్. ఓకే గిల్లు, స్క్వాడ్లో బుమ్రా అన్న లేడని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. సిరాజ్ ఈజ్ బ్యాక్. మన స్క్వాడ్లో బుమ్రా లేకపోతే నేనే బుమ్రా లెక్క బౌలింగ్ ఎత్తా, తెలుసు కదా. ఏ నీ గురించి నాకు తెలియదా సిరాజు? మనం జీటీపురం అంతే అంటావా? మన జీటీపురం నుండి ఇంకెవరెవరున్నారు మరి స్క్వాడ్లా? నువ్వు, నేను, వాషింగ్టన్, ప్రాసిదు, 4 ఉన్నావు. అంటే ఇక్కడ కూడా మన డామినేషనే నా గిల్లు? ఎస్, ఎక్కడైనా మన డామినేషనే. కెప్టెన్ కూడా మనమే, ప్లేయర్లం కూడా మనమే, కథ మొత్తం మనదే. సిరీస్ అయితే గెలవకపోలి బిడ్డ, అప్పుడు చెప్తా.
ఇక కేన్ విలియమ్సన్ మొన్న ఇంటర్వ్యూలో ఏమన్నాడో తెలుసా రోహిత్ బ్రో? ఏమన్నాడు షమీ బ్రో? చూసినా కానీ మర్చిపోయినా. మేము ఇండియాతోని సిరీస్ ఆడేటప్పుడు స్క్వాడ్లో ఫస్ట్ షమీ పేరు ఉన్నదా లేదా చూస్తాం. ఒకవేళ షమీ పేరు లేదనుకో మా బ్యాట్స్మెన్ అందరు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు అని అన్నాడు. గంతగానం భయపట్టించిన న్యూజిలాండ్ ప్లేయర్లని, అసొంటిది నన్నే స్క్వాడ్లో సెలెక్ట్ చేయలేదు. వాట్ ఈస్ దిస్? వంకాయ పుల్స్. నాకేం తెలుసు షమీ బ్రో? నేనేమన్నా కెప్టెన్ నా సెలెక్టర్నా? నేను కూడా నీలాగా తోటి ప్లేయర్నే. ఏమనుంటా గా గిల్లుతోనో గంభీర్తోనో మాట్లాడుకో. చెప్పు గంభీర్ అన్నా, గా హర్షిత్ రాణాలో ఉన్నదేంది, నా లోపల లేనిదేంది? అరే షమీ, నీకు తెలిసిందే కదా మన హర్షిత్ రాణాని నేను ఒక బౌలింగ్ ఆల్రౌండర్ చేద్దాం అనుకుంటానా. వెస్టిండీస్కి ఒక జేసన్ హోల్డర్, ఆస్ట్రేలియాకి క్యామరూన్ గ్రీను, ఇంగ్లాండ్కి బెన్ స్టోక్సు. అన్నా జీజీ అన్నా వద్దన్నా ఆపన్నా ప్లీజ్. నా పాటికి నేనేదో బౌలింగ్ చేసుకుంటానా, దొరికిన మ్యాచ్లో వికెట్లు తీస్తానా. నువ్వు నాకు ఇచ్చే ఎలివేషన్కి మళ్ళీ నాకే బుక్క పడుతుంది. అట్లా కాదు తమ్ముడు, నీ లోపడున్న టాలెంట్ ప్రపంచానికి తెలియాలి కదా. వద్దన్నా, స్క్వాడ్లో సెలెక్ట్ చేస్తేనే గింతగానం మొత్తుకుంటారు. ప్లేయింగ్ లెవెల్లో రెగ్యులర్గా తీసుకుంటే ఇంకేం చేస్తారో. నువ్వు ఇచ్చిన ఎంకరేజ్మెంట్కి ఐఆమ్ ఫీలింగ్ హ్యాపీ. నువ్వు అన్నట్టే బ్యాట్తో కూడా పర్ఫార్మెన్స్ చేయడానికి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఏదైనా నేనున్నంత వరకే తమ్ముడు, చూసుకో మరి. బ్యాటింగ్తో కూడా నీ పర్ఫార్మెన్స్ చూపించినప్పుడే టీంలో సెట్ అయిపోతూ. జైస్వాల్ బ్రో, సైలెంట్గా స్క్వాడ్లో సెలెక్ట్ అయినావు, పార్టీ ఉందా లేదా? స్క్వాడ్లో సెలెక్ట్ అయ్యి చేసేది ఏమున్నది? ఎట్లయినా నువ్వు రోహిత్ అన్న ఓపెనింగ్ చేసుకుంటారు. నేను బెంచ్ మీదనే కదా కూర్చోవాల్సింది. ఆ మాత్రం దానికి స్క్వాడు, దాంట్లో నేను సెలెక్ట్ అవ్వడు. ఆయనతో స్క్వాడ్లో కూడా సెలెక్ట్ కాలేదని బయట చాలా మంది బాధపడతారు తమ్ముడు. ఒక విషయం గుర్తుంచుకో, స్క్వాడ్లో ఉన్నోడు ఎప్పుడైనా ప్లేయింగ్ లెవెల్కి రావచ్చు. అదే స్క్వాడ్లో లేనోడు అసలే రాలేడు కదా. కాబట్టి స్క్వాడ్లో సెలెక్ట్ అయినందుకు సంతోషించు. ప్లేయింగ్ లెవెల్కి సెలెక్ట్ అవుతావో కాదో ఆ తర్వాత ముచ్చట. కరెక్ట్ రోహిత్ అన్న, డబ్బును ఏదన్నా ఒక మ్యాచ్లో నీకు రెస్ట్ ఇవ్వాలంటే నీ ప్లేస్లో ఆడేది నేనే కదా. పాపం అని మోటివేషన్ ఇస్తే నాకే ఏసరి పెడతాను అజయ్ వాళ్ళు. మొన్నటికి మొన్న సైలెంట్గా జితేష్ శర్మని T20 స్క్వాడ్లోకి వెళ్ళి డ్రాప్ చేసిళ్ళు. ఇవాళకి ఇవాళ సైలెంట్గా వన్డే స్క్వాడ్లోకి వెళ్ళి నన్ను డ్రాప్ చేసిళ్ళు. ఎందుకు తీజీ బాయ్? మమ్మల్ని ఎవరు తీసుకురమ్మన్నారు, మళ్ళీ ఎవరు వదిలేయమన్నారు? తమ్ముడు, స్క్వాడ్లో ఉండేదే 15 మంది. కొంతమంది ఇంజూర్డ్ అయి బయటికి పోయిన ప్లేయర్లు మళ్ళీ లోపలికి వచ్చిన ప్లేయర్లు బయటికి పోవాలి. అది సర్వసాధారణం. మళ్ళీ మీరు ఇదే మంచి ఫామ్లో ఉంటే మళ్ళీ ఎవరైనా ప్లేయర్ బయటికి పోయినప్పుడు మీరు లోపలికి వస్తారు. ఇదే రొటేషన్ ప్రాసెస్. ఒక్కసారి స్క్వాడ్లకు వచ్చినాం కదా ఎప్పటికీ మేమే ఉండాలంటే అయ్యే పనేనా? ఫోకస్ ఆన్ యువర్ వర్క్, నాట్ ఆన్ ద రిజల్ట్. నువ్వు ఈ మాత్రం మోటివేషన్ ఇస్తే చాలు జీజీ బాయ్, చిలరైపోతా. తమ్ముడు, ఈ న్యూజిలాండ్కి మనకి అవినాభావ సంబంధం ఉన్నది. ఈ సిరీస్ ఎట్టి పరిస్థితులలో మనమే గెలవాలి. చూస్తావు కదన్నా ఈ గిల్లిచ్చే కంబ్యాక్ ఎట్లుంటుందో. బ్యాటింగ్లా క్యాప్టెన్సీలా ఈ గిల్లు సృష్టించే సునామీ మామూలుగా ఉండదు. సిరీస్ 3-0తో క్లీన్ స్వీప్ చేస్తాను, నీకు మాటిస్తానా. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్.